అనకాపల్లి జిల్లా సబ్బవరం మండలం కేంద్రంలో సాయినగర్ అంబేద్కర్ నిలువెత్తు విగ్రహం వద్ద మంగళవారం అనకాపల్లి జిల్లా మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి అధ్యక్షుడు గోటివాడ సామ్రాట్ కుమార్ మాదిగ ఆధ్వర్యంలో ఎంఆర్పీఎస్ ఉద్యమ నేత మందకృష్ణ మాదిగ ఫ్లెక్సీలకు క్షీరాభిషేకం నిర్వహించారు. ఎంఆర్పీఎస్ కార్యకర్తలు ఎస్సీ వర్గీకరణ నిర్ణయంపై పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా గోటివాడ సామ్రాట్ మాదిగ మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు ప్రోత్సాహంతో ఎస్సీ వర్గీకరణకు నాంది పలికిన మందకృష్ణ మాదిగ 30 ఏళ్ల పోరాటం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సహకారంతో విజయవంతమైంది అన్నారు. షెడ్యూల్డ్ కులాలు ఉపకులాల వర్గీకరణ జరగక కారణంగా అనేక మంది విద్యావంతులు అన్యాయమైపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నరేంద్ర మోడీ గారి నాయకత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం. మాదిగ ఐక్యత, మాదిగ ఐక్యత, మాదిగ ఐక్యత, మాదిగ ఉపకులాల ఐక్యత. నా పేరు గుట్వాడ సామ్రాట్ కుమార్ మాదిగ. నేను అనకాపల్లి జిల్లా మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి మాజీ అధ్యక్షులండి. ఈరోజు గౌరవ మందకృష్ణ మాదిగ గారి పోరాట ఫలితంగా 30 ఏళ్ల ఈ ఎస్సీ వర్గీకరణ ఉద్యమాన్ని ఇంతటి ఘన విజయం సాధించినందుకు రాష్ట్రమంతా దేశమంతా అనేక రకాలుగా సంబరాలు జరుపుకుంటున్నామండి. ఈ యొక్క సంబరాల్లో భాగంగా పెందుర్తి నియోజకవర్గం సబ్బవరం మండలంలో సాయినగర్ కాలనీ నుండి ఈ యొక్క అంబేద్కర్ విగ్రహం అంతా మేమంతా చాలా చక్కగా నిర్వహించుకోవడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమం ముఖ్యంగా ఏదైతే మా యొక్క 30 ఏళ్ల వర్గీకరణ ఉద్యమం కోసం మా అందరికీ అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందించినటువంటి ఈ యొక్క ఉద్యమాన్ని ప్రత్యేకించి జనాల్లోకి అలాగే దేశ రాజకీయాల్లోకి కీలక పాత్ర పోషించినటువంటి ముఖ్యంగా ముందుగా మా పాత్రికేయ మిత్రులకి అలాగే ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకి మా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకున్నామండి. ఈరోజు మా యొక్క ఉద్యమంలో కీలక పాత్ర పోషించినటువంటి మా యొక్క మాదిగ అమరవీరులకు ఈ యొక్క విజయాన్ని మేము అంకితం ఇస్తున్నామండి. ఈరోజు అలాగే ప్రత్యేకించి గౌరవ మందకృష్ణ మాదిగ గారి పిలుపు మేరకు ఎవరైతే ప్రపంచంలోనే అత్యంత శక్తివంతుడైనటువంటి ప్రధాని గౌరవ నరేంద్ర మోడీ గారికి మీ యొక్క ప్రత్యేకించి మేము ధన్యవాదాలు తెలియజేసుకున్నామండి. అలాగే మా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ గౌరవ చంద్రబాబు నాయుడు గారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకున్నామండి. అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి కూడా మా యొక్క మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి పెందుర్తి నియోజకవర్గం సబ్బవరం మండలం కమిటీ తరపు నుంచి ప్రత్యేకించి ధన్యవాదాలు తెలియజేసుకున్నాం సార్. ఈరోజు మేమందరం మాదిగల దిశ నిర్దేశం చేసినటువంటి యొక్క ఆర్డినెన్సీని సుప్రీంకోర్టులోను అలాగే రాజ్యాంగబద్ధంగా అసెంబ్లీలో తీర్మానం చేసినటువంటి ఎన్డీఏ కూటమి ప్రభుత్వానికి మా యొక్క ధన్యవాదాలు తెలియజేసుకున్నాం సార్. మా యొక్క మాదిగల జాతి యొక్క భవిష్యత్తు, మాదిగ బిడ్డల భవిష్యత్తు అలాగే ఆర్థిక సామాజిక రాజ్యాంగ ఆర్థికంగా విద్యా రంగాల్లోని అనేక రకాలుగా మా మాదిగల యొక్క అభ్యున్నతికి పాటుపడుతున్న ప్రతి ఒక్కరికి పేరు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. తీసుకున్నాం. జై మాదిగ, జై మందకృష్ణ మాదిగ.